హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. మొన్న పెట్టిన వీడియోస్కి అయితే కామెంట్స్ చేసారు. ఉమా నీట్గా ఉంచుకుంటుంది, అది ఓసిడి, లేకపోతే అదొక ఫోబియా, లేకపోతే అదొక జబ్బు, అదొక రోగం, ఇవన్నీ కూడా పెట్టేది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. అన్ని కామెంట్స్ కూడా మేము రిసీవ్ చేసుకుంటాము. అన్ని కామెంట్స్ కూడా చూస్తాము. అది మంచి అయినా, అంటే గుడ్ కామెంట్ అయినా, బ్యాడ్ కామెంట్ అయినా, నెగిటివ్ కామెంట్ అయినా, అన్ని కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి అన్నిటిని చూస్తాము. కొన్నిటి ఏంటంటే కొన్ని చూసినప్పుడు నవ్వుకుంటాం. నిజంగా కొన్ని చూసి నవ్వు వస్తుంది. కానీ కొంతమంది యాక్చువల్గా అంటే ఒక నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా చాలా పెద్ద కామెంట్ ఉంటుంది, చాలా పెద్దది. అంటే అంత టైప్ చేసి, నేను అదే అంటా ఉమాతో, ఉమా ఒకసారి నాకు చూపిస్తుంది, చూడండి ఎంత పెద్ద కామెంట్ పెట్టారు అంటే, నువ్వు అది చూస్తున్నావు, వాళ్ళు అంతసేపు టైం దాన్ని స్పెండ్ చేసి అంత కామెంట్ పెట్టారంటే అసలుకి వాళ్ళు ఎంత వీడియో చూసుంటారు, అంటే ఎంత ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పేసి అదే అంటారు. నెగిటివ్గా పెట్టాలి, బ్యాడ్గా పెట్టాలి అనుకున్న వాళ్ళే వీడియో కూడా పూర్తిగా చూస్తారు అనేసి, మొత్తం వీడియో కూడా. అంటే మామూలుగా రెగ్యులర్గా చూసేవాళ్ళు కొంచెం స్కిప్ చేసుకుంటూ కూడా చూస్తారు. కొంతమంది ఆ పాయింట్ వెళ్ళి ఏ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ చెప్పాలి అని చెప్పేసి, ఎక్కడ మిస్టేక్ దొరుకుతుంది, ఎక్కడ లూప్ దొరుకుతుంది అని చూసి వాళ్ళు ఫుల్ వీడియో కూడా వస్తారు. చాలా థ్యాంక్స్. మీరు అలా చూడడమే మాకు కావాలి. ఫుల్ వీడియోస్ మాకు చూస్తూ ఉండాలి. ఇంకా ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు, ఈరోజు మండేకి మాకు ఇక్కడ మండే రోజు ఇక్కడ మార్కెట్ ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. వెళ్ళి 8కి 7:50కి వెళ్ళింది, 9-10కి వచ్చింది. ఇంట్లో నేను అంటే అన్నం వండలేదు, కూర వండలేదు అని తెలిసి, నాకు అన్నం వండలేదు అని తెలియదు యాక్చువల్గా. నన్ను మళ్ళీ వచ్చిన తర్వాత బెదిరిస్తుంది, ఇంతసేపు అయింది కనీసం రైస్ పెట్టినా, లేకపోతే కడగనా, బియ్యం కడగనా అని కూడా అడగదా, ఎందుకు అడగలేదు, ఏం చేస్తున్నారు, టీవీ చూసేదా, ఫోన్ చూసేదా అని నన్ను బెదిరిస్తుంది. నేను చాలా భయపడ్డా. అంటే నేను మళ్ళీ ఫోన్ చేయాలంట, అయిపోయిందా, తీసుకోవడం అయిపోయిందా, బండి తీసుకొని రావాలా అంటే, కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, బరువు అక్కడి నుంచి మోసుకొని రావడం ఎందుకని చెప్పి ఫోన్ మామూలుగా నేను ఇంతకుముందు నేను కూడా ఇద్దరు కలిసి వెళ్ళేది. ఒక లాస్ట్ వీక్ నుంచే ఒక్కటి అని ఈమాను సునీత ఇద్దరు కలిసి ఇంకా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి తీసుకుంటారు. అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తారు, వెళ్ళి తీసుకొని వస్తాము. నేను ఫోన్ చేయాలంట, అయిపోయిందా, బండి తీసుకొని రావాలా, అయిపోయినాక మీరు చేయాలి కదా, మామూలుగా అయిపోయాక మీరే చేస్తారు. ముందే నేను ఫోన్ చేసింది అనుకో, అంటే మరీ 10 దాకా ఏం మార్కెట్లో ఎవరు ఉండదు. కానీ నేను ఫోన్ చేసింది అనుకో, ఒకవేళ అప్పుడే మీరు తీసుకున్నానా, అయిపోయలేదు ఇంకా, మీకు తొందరగా, లేకపోతే అని ఏదైనా అనొచ్చు. ఎందుకు అయిపోతే మీరు ఏమే ఫోన్ చేస్తుంది, చేసిన తర్వాత వెళ్ళి నేను తీసుకొని వస్తాను, దాంట్లో పెద్ద ఇష్యూ లేదే. వచ్చి మళ్ళీ నన్ను బెదిరిస్తుంది. కొట్టిద్దేమో అనుకున్నా, ఇంకా థ్యాంక్ గాడ్ కొట్టలేదు. ఈరోజు బతికిపోయా. అంటే మీరు అనుకోవచ్చు, ఉమా కొడతదా, ఉమా కనిపించినంత సాఫ్ట్ కాదు. ఏమమ్మా చెప్పు, నువ్వే చెప్పు, నీ అసలు రూపం బయట పెట్టు, గట్టిగా చెప్పు. నేను మంచిదాన్ని కాదు. మంచిదాన్ని కాదని మంచిగా నవ్వుకుంటూ చెప్తారు ఎవరన్నా, నీ మంచిదాన్ని కాదు అని. ఓకే, ఇప్పుడైతే వచ్చి పాపం కూర టక్కటక్క వంకాయలు అది కట్ చేసింది. ఆమెకి ఇష్టమైన వంకాయలు కాబట్టి టక్కటక్క కట్ చేసింది. ఇంకా ఇప్పుడు నేను తినాలి. ఏం చేస్తాం, ఏదో ఒకటి తినకపోతే వండుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు, కానీ వంట మన వల్ల కాదు. ఎట్లా రైస్ అయితే పెడతా, రైస్ కడిగేసి ఆ బియ్యం కడిగి పెడతా. మా అమ్మ అప్పుడప్పుడు చెప్తూనే ఉంటుంది, ఏదైనా పనిలో ఉంటే కొంచెం బియ్యం కడగండి అంటే నేను కడిగి పెడతా. నాకు చెప్పిపోతే నేను కడిగి పెట్టేవాడిని యాక్చువల్గా. నాకు చెప్పలేదు పోయేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్పకుండా కనీసం బియ్యం కూడా కడగదా మీరు?
కనీసం రైస్ కడగొచ్చు కదా, అదే ఆ మాత్రం తెలియదా మీకు అని చెప్పేసి చాలా అన్నది, చాలా పెద్ద పెద్ద మాటలన్నది, మనసుకి బాధ పెట్టే మాటలన్నది. నా గుండుకు కూడా బాధ అయింది. నేను ఇంకా ఈ బాధతో ఈరోజు తినొద్దు అనుకుంటున్నా, కానీ ఆకలి అవుతుంది, తినాలి. మళ్ళీ ఆకలి అవుతుంది అనుకుంటూ వస్తున్నారు, కానీ ఆకలి అవుతుందంటే అది ఏమంటారు సింటమ్స్ వచ్చినప్పుడు కడుపులో కనీసం ఆకలి అవుతుంది, రైస్ ఉందా కడగాల పెడతారు ఏమో నేను అంత ఏదో లేదు. ఫోన్ అసలు ఫోన్ పక్కన ఫోన్ చూడలే, నాకు ఫోన్ చూడలేదు. ఏదో ఆలోచనలో పడి నేను అట్లే కూర్చున్నా సోఫాలో బయట దగ్గర నుంచి. టీవీ పెట్టా, సినిమా పెట్టా. ఏం చేయాలి మార్కెట్కి వచ్చి? ఇప్పుడు నువ్వే ఎంత 2 వీక్స్ నుంచే వెళ్తున్నావు. ఇంతకుముందు నేనేమన్నా నేను వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఆనియన్స్ తీసుకొని వద్దాం అని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చేసింది. నేను వెళ్ళిన తర్వాత ఆనియన్స్ తీసుకుంది, ఏం మొయ్యలే. నువ్వు సునీత వెళ్తున్నావు కదా, ఒక్క నిమిషం. నువ్వు సునీత వెళ్తున్నారు, మీరు పోతాను తీసుకున్న తర్వాత ఎట్లా కాల్ చేస్తారు. ఇంతకుముందు అంటే అప్పుడు సునీత వాళ్ళు ఇంకా రాకముందు మేము ఇద్దరం కలిసి వెళ్ళేది తీసుకోవడానికి. ఇప్పుడు మా వెళ్ళేసింది అనమాట, అదనమాట జరిగింది. అయితే ఇంకా రైస్ పెట్టేసింది. దీవెన వాళ్ళు దీవెన్ బాబు అవును దీవెన్ బాబు కనిపించట్లేదు 2 రోజుల నుంచి అని చెప్పి కామెంట్ కూడా చేసేది. దీవెన్ బాబు షూటింగ్కి వెళ్ళిండు, అంటే యోధాతో షూటింగ్కి వెళ్ళిండు 2 days, అంటే హాలిడేస్ కదా. నేను వస్తా యోధా అంటే యోధాకి ఆల్రెడీ ఇంకా యోధా దీవెన్ ఫ్రెండ్స్, ఇంకా దీవెన్ వస్తా అంటే యోధా వద్దంటదా, తీసుకొని వెళ్ళింది. 2 days షూటింగ్కి వెళ్ళిండు, అందుకే మీకు వీడియోలో కనిపించలేదు. ఈరోజు వెళ్ళలేదు, ఈరోజు ఉన్నాడు. ఇంకా పొద్దు నుంచి టీవీ ఫోను కిందికి వెళ్ళి ఆడుకున్నారు కొద్దిసేపు. డిన్నర్ అయితే ఎదురుగా మా అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్నారు కదా మామిడి చెట్టు, ఈ అదేంటి మునగాకు సునీత గారు వాళ్ళందరూ వాళ్ళ గార్డెన్లో ఆడుకున్నారు అనమాట అందరూ. ఇంకా ఈవినింగ్ వెళ్ళి ఆడుకుంటే ఇంకా సునీత గారు అన్నారు, సిస్టర్ దీవెన వాళ్ళని ఇక్కడ తినండి అని అడిగితే మా దీవెన వచ్చి మళ్ళీ ఇక్కడ అడిగి వెళ్ళేదంట. వెళ్ళిన తర్వాత అది యాక్చువల్గా వద్దన్నదంట. ఏమైందంట అంటే వద్దులేండి అనుకుంటే వచ్చేదంట తినమంటే. వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మ ఇట్లా ఆంటీ అక్కడ తినమని అని అన్నారు కదా, సరే తినమన్నాం కదా. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లు మనం వద్దన్నాం కదా, మళ్ళీ మనం తింటామని ఎట్లా చెప్తాం అన్నాను వెళ్ళు దీవెన వెళ్ళండి ఆంటీ. ఓకే ఆంటీ ఇక్కడే డిన్నర్ చేస్తాము, అమ్మకి చెప్పాము, అమ్మ తినమన్నదంటే ఓ పర్మిషన్ కావాలా, పర్మిషన్ తీసుకొని తింటారా అంటే అలా అంటే అలా ఏం కాదండి మామూలు చెప్పాలి కదా అని అన్నదంట దీవెన. అయితే అక్కడే తిన్నారు, చికెన్ అలాగే చికెన్ పచ్చడి అంట. వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు ఆంధ్ర నుంచి తెచ్చిన పికిల్, ఇక్కడ చికెన్ కర్రీ, బీరకాయ టమాటా ఏదో ఉందంట. ఇంకా అవి తినేసి వచ్చారు, పడుకున్నారు. ఇంకా దీవెన్ బాబు కొంచెం నిన్న మొన్న షూటింగ్కి వెళ్తే కొంచెం వాడు బాగా ఆడుకున్నాడు అనుకుంటా, అక్కడ కొంచెం డల్గా అయిండు కొంచెం. అందుకని చెప్పేసి ఇంకా తినిపించి పడుకోపో, నువ్వు మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది, రేపు ఎగ్జామ్ కూడా ఉంది, ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళి పడుకోపో అని చెప్పి. మా దీవెన ఈరోజు యాక్చువల్లీ మేము ఈరోజు బయటికి వెళ్ళాము షూటింగ్ కోసము. మీకు అవి మాపల్లెం అంటే ఛానల్లో ఆల్రెడీ వచ్చే ఉంటుంది, ఫుల్ వీడియో వచ్చి ఉంటుంది చూడండి. శారీ కలెక్షన్స్ చాలా బాగున్నవి, చాలా మంచి కలెక్షన్స్, అలాగే రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నవి. అవి ఎక్కడ ఏంటి అనేది మీరు మాపల్లెం అంటే ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి, కలర్స్ నచ్చుతాయి, రేట్ కూడా నచ్చుద్ది, ఖచ్చితంగా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే అక్కడ నెంబర్ కూడా ఉంటుంది. అదే ఇప్పుడు అట్లా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మనకి, వరలక్ష్మి వ్రతం ఉన్నది, రాఖీ ఉంది, ఇప్పుడు శ్రావణ మాసము. ఇంకా మనం అంటే మామూలుగా మన ఖమ్మం సైడ్ ఇటు సైడ్ అయితే శ్రావణ మాసంలో ముత్యాల మన బోనం అది పెట్టుకుంటాము. ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్స్ వినాయక చవితి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి రీజనబుల్ ప్రైస్లో మీరు శారీస్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అక్కడ తీసుకోండి. మీకు వాట్సాప్ నెంబర్ కూడా అక్కడ మాపల్లె ఛానల్ స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, వెళ్ళండి చూడండి. కరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కూడా మేము కొలాబరేట్ చేస్తాము, అది కూడా చూడొచ్చు మీరు.
ఖచ్చితంగా మీకు నచ్చుతాయి, చాలా బాగున్నాయి. అదనమాట ఆ షూటింగ్ అంటే వెళ్ళేసి అక్కడ మేము కూడా వెళ్ళి చూసినాం అనమాట. ఓకే, ఇదనమాట. మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూడండి ఇక్కడ కర్రీ చేస్తుంది. నేను ఏమన్నా అంటే నాకు ఇందాక ఏదో గుర్తొచ్చింది. ఏమన్నా అంటే మామూలుగా మనకి రెస్టారెంట్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొన్నిట్లో ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఈ బౌలు దాంట్లో ఇట్లా పొగలు వస్తాయి కదమ్మా, మంట వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఏదో చేస్తుందంట, టాస్ అంట ఏదో. అది చేసినప్పుడు వస్తుందంట. నువ్వు కూడా ఒకసారి చేస్తావంటే నేను చెయ్యనంటే నువ్వేడ చేస్తావులే. కలిపినప్పుడల్లా మా ఉమాకి ఆ క్లాత్ ఉందా తుడుస్తూ ఉంటుంది, కలిపినప్పుడల్లా తుడుస్తూ ఉంటుంది. నాకు అందరూ తెలియదు కదా, నువ్వు దూడ్చే తెలుస్తుంది. అలాంటిది నువ్వు అది చేస్తావంటే నేను ఎట్లా చెయ్యవు, నువ్వు చెయ్యలేవు కూడా, నీ వల్ల కాదు. ఆ కర్రీ అయితే ఎంత బాగా స్మెల్ వస్తుందో ఇప్పుడైతే. వంకాయ చాలామందికి ఇష్టం, బాగా నచ్చుద్ది. నాకు కూడా అప్పుడప్పుడు ఈ అంటే ఈ ఆల్రెడీ మొన్న తెచ్చినవి ఉన్నాయని ఈరోజు తేలేదంట. లేకపోతే మార్కెట్లో ఇంకా నికనే కదా గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి అంట. ఒక నిమిషం. ఓకే అండి, కర్రీ చేయడం అయితే అయిపోయింది. మా అమ్మ ఆల్రెడీ తినేస్తూనే ఉంది కలిపేసి. నేను కూడా ఇప్పుడు కలిపేసి తినేస్తున్నా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఇది పాటలేనమ్మా, ఎక్కిలు వస్తున్నాయి. చాలా బాగుంది, సూపర్ ఉంది. థ్యాంక్ యూ.